నా భార్య ఎప్పుడు నా వెంట నడవదు అంటూ ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి, ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి చాలా ఫర్ ద ఫస్ట్ టైం జగపతి బాబు అయితే పంచుకున్నారనమాట. మరి అసలు ఆయన ఏం చెప్పారు అంటే, జగపతి బాబు గారి ఇంటర్వ్యూస్ మనము ఇప్పటి వరకు చాలా చూసాం. చాలా టాక్ షోస్లో ఆయన వచ్చారు, చాలా సందర్భాల్లో సినిమాల విశేషాలు కావచ్చు, ఆయన యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి, యాక్టింగ్ గురించి కావచ్చు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ విధంగా ఎదుగుతూ వచ్చారు ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకున్నారు. కానీ ఆయన ఫ్యామిలీ గురించి, వాళ్ళ వైఫ్ గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, ఎక్కడ కూడా షేర్ చేయలేదు. ఇప్పటి వరకు చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారనమాట. కాకపోతే ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు మాత్రం షేర్ చేసుకున్నారు. పెద్ద సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా వరుసగా చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ఆ సినిమా విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. తన లైఫ్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి, అండ్ తను యాక్టింగ్కి అంటే ఈ యొక్క ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు, ఎలాంటి క్యారెక్టర్లు చేశారు, ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చారనమాట. అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఫ్యామిలీ గురించి కూడా అక్కడ ఒక టాపిక్ అనేది వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పని ఆయన ఫ్యామిలీ గురించి ఇప్పుడు కూడా చెప్తారా లేదా అనేది చాలామందికి డౌట్ ఉండింది. అంటే అక్కడ ఉన్నటువంటి హోస్ట్ కూడా డౌట్తోనే అడిగారు. కాకపోతే అసలు అందరికి కూడా షాక్ అయ్యే విధంగా జగపతి బాబు గారు మాత్రం తన ఫ్యామిలీ గురించి కంప్లీట్గా కొన్ని విషయాలు మాత్రం షేర్ చేసుకున్నారు. అది కూడా ఎవరికి కూడా చెప్పుకోని విషయాలు అన్నమాట. మరి ఎందుకు చెప్పాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళ వైఫ్ మాత్రం ఎప్పుడూ కూడా తన వెనకాల మాత్రం నడవదంట. అంటే తను ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నప్పుడు ఒక మాల్కి కానీ, ఒక సినిమా కానీ వెళ్ళినప్పుడు జగపతి బాబు గారు ఒక చోట నడిస్తే తను వాళ్ళకన్నా ముందన నడుస్తారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా, లేకపోతే వెనకైనా వస్తారనమాట. కానీ జగపతి బాబు గారితో మాత్రం నడవరు. సో దీని వెనకాల పెద్ద స్టోరీ కూడా ఉందన్నమాట. లెజెండ్ సినిమా చేసిన సమయంలో అప్పుల బాధకి తట్టుకోలేక జగపతి బాబు గారు తన ఇల్లును అమ్మేశారనమాట. సో ఇల్లును అమ్మేసినటువంటి క్రమంలో ఆయన ఇల్లుని ఖాళీ చేయాలి, ఖచ్చితంగా అమ్మేసినప్పుడు ఇల్లుని ఖాళీ చేయాలి. సో ఆ ఖాళీ ఎప్పుడైతే చేస్తున్నారో, ఏ రోజు ఖాళీ చేస్తున్నారో ఇల్లును, ఆ సందర్భంలో మాత్రం జగపతి బాబు గారు ఇంట్లో లేరు, షూటింగ్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు మాత్రమే ఇంటిని వెకేట్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ వైఫ్ జగపతి బాబు గారు అంటే చాలా కోపంగా ఉంటారంట. సో అప్పటి నుంచి ఇంకా వాళ్ళు ఇక్కడ సినిమాకి వెళ్ళినా, ఒక షాపింగ్కి వెళ్ళినా, ఏదైనా మాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా జగపతి బాబు గారు మధ్యలో నడిస్తే వాళ్ళు పిల్లలు కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కావచ్చు, ముందైనా నడుస్తారు, లేకపోతే వెనకైనా నడుస్తారు, ఆయనతో పాటు నడవరన్నమాట. సో ఈ విషయాన్ని మాత్రం జగపతి బాబు గారు షేర్ చేసుకున్నారు. సో చాలామంది కూడా షాక్ అవుతున్నారు, అప్పుడు ఎప్పుడూ జరిగినటువంటి సంఘటనకి ఇంకా కూడా కోపంగా ఉంటారా అని చెప్పేసి. అంటే అది జస్ట్ ఇక్కడి వరకు మాత్రమే, మిగతా అన్ని విషయాల్లో కూడా మేము బాగానే ఉంటాం, కానీ బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే, నేను సినిమాలు చేస్తాను కానీ నా ఫ్యామిలీ, నా పిల్లలు కావచ్చు, నా వైఫ్ కావచ్చు, ఎక్కడ కూడా సినిమాలు అంటే మీడియాకి మాత్రం ఎక్స్పోజ్ అవ్వరు. ఖచ్చితంగా నేను కనిపించినప్పుడు రకరకాల చాలామంది ఉంటారు, వాళ్ళు సెల్ ఫోన్లు తీసి వీడియోలు తీసుకోవడం కానీ, ఫోటోలు తీయడం కానీ చేస్తూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మాత్రం నా వెనకాలైతే ఉండరు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు మీడియాకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, సినిమాలోకి రావడం కానీ వాళ్ళకైతే ఇష్టం లేదు. ఇప్పటి వరకు మనము ఎక్కడ సోషల్ మీడియాలో చెక్ చేసినా కూడా ఆయన వైఫ్ ఎవరో, ఆయన పిల్లలు ఎవరు అనేది మనం మ్యాక్సిమం అయితే చూడమన్నమాట. చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. సో ఆ ఒక రీజన్ వల్లనే జగపతి బాబు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తన వెంట మాత్రం ఫ్యామిలీ అయితే ఉండరు అని చెప్పేసి ఆ సీక్రెట్ని షేర్ చేసుకున్నారు.